హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు బ్లాక్ బస్టర్ హీరో అఖిల్ రాజ్ గారు ఉన్నారు. సో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో సక్సెస్ కొట్టి అండ్ ఇప్పుడు క్రేజీ కళ్యాణం అంటూ మన ముందుకు వస్తున్న అఖిల్ రాజ్ గారిని ఆ సినిమా గురించి కొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో స్వామి. హాయ్, నమస్కారం. సో ఎలా అనిపిస్తుందండి, అంటే రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టిన తర్వాత నెక్స్ట్ కెరీర్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు ఎవరైనా. సో మీరు ఇలాంటి క్రేజీ కళ్యాణం అనే కాన్సెప్ట్ రావాలని ఎందుకు అనుకున్నారు? మీకు ఏం నచ్చింది? సో బేసిక్‌గా ఈ సినిమాలో ఉన్న హానెస్టీ నచ్చింది స్వామి కథ పరంగా. అంటే ఈ సినిమా 'రాజు వెడ్స్ రాంబాయ్' కన్నా రిలీజ్ కన్నా ముందే వచ్చింది నాకు బేసిక్‌గా. సో నేను అప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్టే. అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అంటే కొన్ని సినిమాలో ఎక్కువ సేపు ఉండడం కన్నా కొన్ని సినిమాల్లో కొన్నిసార్లు మనం 3 అవర్స్ కూడా ఉంటాం. కానీ ఇంపాక్ట్ ఉండదు. బట్ ఈ సినిమా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా వచ్చింది. ఎంతసేపు ఉన్నదనేది మ్యాటర్ కాదు. సినిమా హిట్ కొడతదా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. నేను అన్ని క్యారెక్టర్స్ కలవాలి. టీమ్ షుడ్ బి అన్ని చేతులు కలిస్తేనే చెయ్యి అన్నట్టు. సో నాకిది అనిపించింది. కథ చెప్పినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఉదయ్‌ని చాలామంది రిఫ్లెక్ట్ చేసుకుంటారు. వాళ్ళని డెఫినెట్‌లీ దే విల్ రిఫ్లెక్ట్ దిస్ క్యారెక్టర్. అంటే చాలామంది తెలంగాణ యాసత్రు వస్తున్న హీరోలందరూ ఇప్పుడు సక్సెస్ కొడుతున్నారు. యాజ్ వెల్ యాజ్ ఆ సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. అండ్ ఆంధ్ర యాక్సెంట్ కూడా ట్రై చేస్తున్నారు. కానీ కొంతమంది వర్కౌట్ అవుతున్నాయి, కొంతమంది వర్కౌట్ అవ్వట్ల. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీ ఫర్దర్ కాన్సెప్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? నా ఒపీనియన్ అంటే ఏం లేదు స్వామి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ హోంవర్క్. తెలంగాణ అయినా కూడా నాకేం అంత ఈజీగా రాలేదు. హోంవర్క్ చేస్తేనే ఈ డైలాగ్స్ కూడా మాట్లాడాను. పుట్టి పెరగడమే పల్లెటూరులో పుట్టి పెరగలేదు కదా! సో ప్రతి రోల్‌కి హోంవర్క్ చేసుకోవాలి. అది అది ఆంధ్ర సైడ్ మాండలికమైన, తెలంగాణ మాండలికమైన మనము డెఫినెట్‌లీ ఆ వర్క్ చేయాలి మనం. సో ఐ యామ్ రెడీ టు వర్క్ ఫర్ ఇట్. సో నెక్స్ట్ నా సినిమాలో అటు సైడ్ నుంచి కూడా ఉన్నాయి. అటు సైడ్, ఇటు సైడ్ నాకు విడదీయాలని లేదు. ఇదంతా మంది. అంతా ఒక్కరమే ఐ ఫీల్. అంటే మేబీ మ్యాప్‌లో విడిపోయి ఉండొచ్చు గానీ హార్ట్‌లో అయితే విడిపోలేదని నేను అనుకుంటున్నాను. అనుపమ గారు లాంటి స్టార్ యాక్ట్రెస్‌తో మీ సెకండ్ సినిమాలోనే చేయటం ఎలా అనిపిస్తుంది? అండ్ రీసెంట్ టైమ్స్‌లో సోషల్ మీడియాలో చాలా మిస్‌లీడింగ్ వీడియోస్ మీ మీద స్పెక్యులేట్ అయినాయి. సో దాని మీద అనుపమ స్వామితో యాక్ట్ చేయడం చాలా మంచిగా అనిపించిందండి. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఈ ఇష్యూ అంటే అది ఏంటో అంటే సో మేబీ మై టైమ్ బ్యాడ్. మేబీ అలా కొన్నిసార్లు అలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందేమో. ఎవరైనా అమ్మనంటే ఎవరు ఊరుకోరు కదా! సో ఐ వాజ్ ఆల్సో ఇన్ ద సేమ్ స్పేస్ టు రియాక్ట్ దట్ థింగ్. బట్ ఒకవేళ అంత అగ్రెసివ్‌గా రియాక్ట్ అయ్యి ఉంటే మేబీ అది నేను తప్పై ఉంటే ఐయామ్ వెరీ వెరీ సారీ ఫర్ దట్. క్షమాపణలు కూడా చెప్తున్నాను. మేబీ అలా రియాక్ట్ అయ్యి ఉండకూడదేమో. బట్ యాహ్! ఆ టైంలో మీ సెలబ్రిటీ స్టేటస్ మీకు ఏమైనా డిస్టర్బ్ చేసిందా? అంటే మీ పర్సనల్ లైఫ్. నేను ఇంకా మిడిల్ క్లాస్ స్పేస్‌లోనే ఉన్నాను. నేను ఇంకా అంత సెలబ్రిటీ అంటే మీరు మిడిల్ క్లాస్ ఫేస్‌లోనే ఉండొచ్చు. కానీ ఆడియన్స్‌కి మాత్రం మీరొక సక్సెస్‌ఫుల్ బ్లాక్ బస్టర్ హీరో కదా! యాహ్! 100%. అంటే ఔట్ సైడ్ అంటే నా ఇంట్లో విషయాలు దీని పక్కన బయటకి ఎలా చూస్తారో నాకు తెలీదు గానీ, నేను ఇంకా అదే మిడిల్ క్లాస్ జోన్‌లోనే ఉన్నా. బికాస్ ఐవ్ కమ్ అప్ ఫ్రమ్ వెరీ వెరీ రూటెడ్ పర్సన్ కాబట్టి ఇట్ టేక్స్ లిటిల్ టైమ్ టు గో ఆ స్టేజ్‌కెళ్ళడానికి. బట్ ఎనీహౌ ఇష్యూ అయిపోయింది. ఆ అబ్బాయి బయటకొచ్చి ఒప్పుకున్నాడు. అయిపోయింది ఇంకా. ఐ డోంట్ వాంటెడ్ టు డ్రాగ్ దిస్ థింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ క్రేజీ కళ్యాణం అండ్ వెయిటింగ్ ఫర్ మెనీ మోర్. థాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.